లేబర్ కోడ్ విధానాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన కార్మికులు సమ్మె గ్రాండ్ సక్సెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో సిఐటియు కన్వీనర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె గురువారం గ్రాండ్ సక్సెస్ అయినట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ముందుగా పెద్దాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ విధానాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, లేబర్ కోడ్ వల్ల కార్మికులు కట్టె బానిసలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. రొంగల వీర్రాజు, కేదారి సత్యనారాయణ, కేదారి నాగు, మహాపతిన రాంబాబు, సిరిపరపు బంగారాజు, తాడిశెట్టి గంగా, దుర్గాప్రసాద్, బోసర్ శ్రీను, జాగరపు కుమారి, ఫాతిమా, దాడి బేబీ తదితరులు పాల్గొన్నారు. నీలపాల సూరిబాబు, క్రాంతి కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాపాడుకుందాం కార్మిక హక్కులను. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మె దేశవ్యాప్తంగా చాలా విస్తృతంగా జరుగుతుంది. పెద్దాపురం మండలంలో కూడా అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్, స్కూల్ ఆయాలు, భవన నిర్మాణ కార్మికులు, పెయింటింగ్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, ఎల్ఐసి అనేక సంఘాలు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఈరోజు పని గంటలని 8 గంటల నుంచి 12 గంటలు చేసింది. 1926లో చేసినటువంటి కనీస వేతన చట్టాన్ని ఈరోజు రద్దు చేసింది. 1948లో చేసినటువంటి పని గంటల చట్టాన్ని రద్దు చేసింది. కార్మికులకు ఉన్నటువంటి 29 చట్టాలని తీసేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీనివల్ల ప్రధానంగా కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, కార్మికులు బేరసారాడే హక్కు, కార్మికులు కనీస వేతనాలు పెంచాలనే హక్కు, కార్మికులు మాకు పిఎఫ్ఈఎస్ అమలు చేయండి అని చెప్పి అడిగే హక్కు, మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పి అడిగే హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని కార్మికులకు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు 29 చట్టాలని అమలు చేయాలా, అవి పటిష్టంగా అమలు చేయాలని చెప్పి కోరుతూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని చెప్పి, స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు సమ్మె నిర్వహిస్తా ఉన్నాం.